గీత సారాంశం ఒక వాక్యంలో. మొదటిది అర్జున విషాద యోగము, ప్రథమాధ్యాయము. తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య. 2 సాంఖ్యయోగము, ద్వితీయాధ్యాయము. సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం. 3 కర్మయోగము, తృతీయాధ్యాయము. నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం. 4 జ్ఞానయోగము, చతుర్థాధ్యాయము. ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. 5 కర్మ సన్యాస యోగము, పంచమాధ్యాయము. వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి. 6 ఆత్మ సంయమ యోగము, షష్ఠాధ్యాయము. ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి. 7 జ్ఞాన విజ్ఞాన యోగము, సప్తమాధ్యాయము. మీరు నేర్చుకున్న వాటిని జీవించండి. 8 అక్షర పరబ్రహ్మ అధ్యాయము. మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి. 9 రాజవిద్య రాజగుహ్య యోగము, నవమాధ్యాయము. మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి. 10 విభూతి యోగము, దశమాధ్యాయము. చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి. 11 విశ్వరూప సందర్శన యోగము, ఏకాదశాధ్యాయము. సత్యాన్ని యథాతథంగా చూడటానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి. 12 భక్తి యోగము, ద్వాదశాధ్యాయము. మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగము, త్రయోదశాధ్యాయము. మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం. 14 గుణత్రయ విభాగ యోగము, చతుర్దశాధ్యాయము. మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి. 15 పురుషోత్తమ ప్రాప్తి యోగము, పంచదశాధ్యాయము. దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. 16 దైవాసుర సంపద్విభాగ యోగము, షోడశాధ్యాయము. మంచిగా ఉండటమే ప్రతిఫలం. 17 శ్రద్ధాత్రయ విభాగ యోగము, సప్తదశాధ్యాయము. ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం. 18 మోక్ష సన్యాస యోగము, అష్టదశాధ్యాయము. మాయామోహము విడవండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం. ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మ పరిశీలన. ఓం తత్సత్.